Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. To depart from evil is the royal path of the upright. The book of Proverbs chapter 16 verses 17. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, చూడండి ప్రియులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, చెడుతనమును విడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అని దేవుడు మాట్లాడుతున్నాడని. చూడండి, ఎవరైతే ఈ లోకంలో కానీ ఈ యొక్క సమాజంలో కానీ నేటి సమాజంలో మనం చూసుకుంటే చెడుతనము పాపము అనేది చాలా ఎక్కువైపోయింది. వాటి నుండి తమను తాము విడిపించుకోకుండా ఎన్నో గొడవలు పడడం కానీ, ఏదైనా హత్యా ప్రయత్నం చేసుకోవడం కానీ, ఇటువంటివి నేటి సమాజంలో జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే చెడుతనమును విడిచిపెడితే గనుక యథార్థవంతులకు రాజమార్గం అంట. యథార్థవంతులు ఎవరంటే చెడుతనమును విడిచి దేవుని యొక్క మార్గమును నడిచి ఆయన యొక్క రక్షణలోనికి నడిచిన వారందరూ కూడా దేవుని యొక్క రాజమార్గంలోనికి వారసులుగా ఉంటారని దినవాగ్దానంలోని దేవుడు తెలియచేస్తున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే మన యొక్క పితరులైనటువంటి వారి యొక్క జీవితాలలో అనేక చెడుతనము కానీ పాపములు కలిగి ఎంతో చెడు జీవితమును కలిగి జీవించిన చివరికి వారు ఆ యొక్క చెడుతనమును విడిచి దేవుడిని వెంబడించి యథార్థవంతులుగా నిలబడి దేవుని కోసం తమ ప్రాణాలను అర్పించుకున్న వారు చాలా మందినే ఉన్నారు. పేతురు జీవితంలో కూడా అనేక చెడు ఆలోచనలు కానీ చెడుతనమును కలిగి జీవించేవాడు. చివరికి దేవుడిని వెంబడించి దేవుని యొక్క శిష్యులుగా చేరి ఆ యొక్క యథార్థవంతుల మార్గంలోనికి నడిచినప్పుడు పేతురు దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని కోసం పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి ఉన్నాడండి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ లోకంలో నేటి సమాజంలో మనము కూడా చెడుతనమును విడిచిపెట్టాలి. ఆ యొక్క పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని, పాత రోత జీవితాన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క రాజమార్గంలోనికి యథార్థవంతులైన మనమంతా మారుమనసు పొందుకొని దేవుని మార్గంలోనికి నడిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు మన కొరకు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ కొరకు దేవుడు స్థలమును సిద్ధపరచుట కొరకు దేవుడు లోకానికి వెళ్ళి ఉన్నాడండి. దేవుడు మన కొరకు స్థలాన్ని సిద్ధపాటు చేసినప్పుడు వెళ్ళినప్పుడు మనం దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తులుగాను, సిద్ధపాటు కలిగి విశ్వాసం కోల్పోకుండా పట్టుదల కలిగి మనం దేవునికి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని, దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలని మనమంతా ప్రార్థించుకోవాలి. యోబు వంటి యథార్థత మనం కూడా కలిగి ఉంటే మన జీవితం ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంటుంది. ఇంకా దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా గొప్ప దేవ, నీ యొక్క శ్రేష్టమైన బంగారు పాదమునకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఎవరైతే చెడుతనమును విడిచి ఇక యథార్థవంతులైనటువంటి ఆ యొక్క రాజమార్గంలోనికి మమ్మలను నడిపించండి ప్రవ్వా. మా యొక్క పాపములు, మా యొక్క చెడుతనములు, మా యొక్క చెడ్డ తలంపుల నుంచి మమ్మల్ని అందరినీ విడిపించండి. ఈ నేటి సమాజంలో చెడుతనం ఎక్కువైపోయింది ప్రవ్వా. వారందరినీ నాయన నీ యొక్క నీతి మార్గంలోనికి, యథార్థవంతుల మార్గంలోనికి నడిపించండి. మారు మనసును దయచేయండి నాయన. నీవే సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని నీ రాకడ వచ్చేంత వరకు సిద్ధపాటు కలిగి ఓర్పు సహనంతో విశ్వాసం కోల్పోకుండా చెడుతనమును విడిచిపెట్టి యథార్థవంతుల రాజమార్గంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని నజరుడనేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.